అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో అయితే చాలా చాలా స్పెషల్ అన్నమాట. మన 90s కిడ్స్ టైంలో వచ్చిన సీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈ రోజు ఒక గేమ్ అయితే ఆడబోతున్నాం మేము. ఆ గేమ్ అయితే చాలా బాగుండబోతుంది. దానికి వచ్చేసి కొన్ని రూల్స్ అనేది సెట్ చేసుకుందాం అనమాట. ఆ రూల్స్ ఏంటి, ఆ గేమ్ ఎలా ఆడుతున్నాము, అండ్ ఆ టైంలో వచ్చిన సీరియల్స్ ఎలా ఉండేవి, నాకు ఫేవరెట్ సీరియల్ ఏంటి, అలాగే నా ఫేవరెట్ టైటిల్ ట్రాక్ ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాము. సో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూసేయండి. చెప్పాను కదా ఆల్రెడీ, ఈ రోజు వీడియో వచ్చేసి మన 90s కిడ్స్ కి ఆ టైంలో వచ్చిన సీరియల్స్ గురించి అనమాట. సో బేసిక్ గా మేమిద్దరం కూడా 90s కిడ్స్ అనమాట. ఈ టాపిక్ అసలు ఎందుకు వచ్చింది, ఎందుకు ఇలా వీడియో చేయాలనుకుంటున్నాము అనేది మీకు ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. 2 days బ్యాక్ మా బాబుని నిద్రపుచ్చుతా, నైట్ ఎందుకు సడన్ గా సాంగ్స్ పాడుతూ నిద్రపుచ్చుతాను అనమాట వాడిని. సడన్ గా ఎందుకు నాకు సీరియల్ సాంగ్ వచ్చింది, ఆ టైంలో సీరియల్ సాంగ్ అనమాట. సో అది పాడి నిద్రపుచ్చాను అనమాట. సడన్ గా ఎందుకు ఆ టాపిక్ కాస్త అలా ఎక్స్టెండ్ అయ్యి నేను మా ఆయన కొన్ని సీరియల్స్ గుర్తు తెచ్చుకొని, వాటి మెమరీస్ గుర్తు తెచ్చుకొని, అవి ఎలా ఉండేవి, మేము ఎలా చూసేవాళ్ళం, ఏ టైంలో చూసేవాళ్ళం, అవన్నీ మాట్లాడుకున్నాం అనమాట. సో అప్పుడు అనిపించింది ఎందుకు మనం వీడియో చేయొచ్చు కదా దీని మీద అని. వీడియో చేస్తే బాగుంటుంది, సో మీకు కూడా మెమరీస్ అన్ని బ్యాక్ గుర్తొస్తాయి అని. సో అదనమాట, ఈ రోజు అయితే మేము వీడియో చేసేస్తున్నాము. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఒక గేమ్ అనమాట, అంత్యాక్షరి గేమ్. ఈ అంత్యాక్షరి గేమ్ అందరికీ తెలిసిందే. బేసిక్ గా ఏంటంటే మనకి లాస్ట్ వచ్చిన వర్డ్ తో మనం నెక్స్ట్ సాంగ్ అనేది స్టార్ట్ చేస్తాం కదా. సో ఈ గేమ్ లో అలా కాదనమాట, ఎందుకంటే సీరియల్ సాంగ్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి, మాకు గుర్తున్నాయి. సో అందువల్ల మేము ఏం చేస్తున్నామంటే ఫస్ట్ నేను ఒక సాంగ్ పాడతాను అనమాట. నెక్స్ట్ విత్ ఇన్ 10 seconds టైంలో నేను ఇంకో సాంగ్ పాడతారు. అలాగా ఎన్ని సాంగ్స్ మేము పాడగలము అనేసి మేము అయితే అనుకున్నాము. ఎంతవరకు గుర్తుంటాయి మనకి, అప్పట్లో విన్న సీరియల్స్ అవి ఎంతవరకు మనకు గుర్తున్నాయి, మనకు ఒక మెమరీ లాగా అనేది అనుకున్నాము. సో అదే ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాము. అండ్ దీనికి వచ్చేసి మేము రూల్స్ అయితే పెట్టుకున్నాము. కంపల్సరీ ఏ గేమ్ కైనా రూల్స్ ఉండాలి కదా, రూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో 3 రూల్స్ పెట్టుకున్నాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూల్ ఏంటంటే సాంగ్ 2-3 లైన్స్ కన్నా ఎక్కువ పాడకూడదు. ఎందుకు ఈ రూల్ పెట్టుకున్నామంటే మేము ఇద్దరం కూడా బాత్రూమ్ సింగర్స్ అనమాట, ప్రొఫెషనల్ సింగర్స్ కాదు. సో మేము పాడే సాంగ్ మీకు హెడ్ ఏక్ తెప్పించవచ్చు, లేదంటే మీకు చిరాకు రావచ్చు. సో అందుకని మొత్తం సాంగ్ అయితే మేము పాడదలుచుకోలేదు, జస్ట్ 2 or 3 లైన్స్ అంతే, అంతకు మించి పాడము. మన టైం కూడా చాలా ఇంపార్టెంట్ కదా, మన యూట్యూబ్ వీడియోలో టైం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని అది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ వచ్చేసి నేను సాంగ్ పాడిన తర్వాత విత్ ఇన్ 10 seconds నేను పాడేయాలి, లేదంటే 0 marks అలా అనమాట. అది సెకండ్ రూల్ పెట్టుకున్నాము. అండ్ థర్డ్ రూల్ వచ్చేసి ఏంటి, ఇంకోటి మనం పెట్టుకుంది థర్డ్ రూల్ వచ్చేసి ఏంటంటే సాంగ్ ఏదైతే పాడతామో అది మళ్ళీ వేరే వాళ్ళు దాన్ని రిపీట్ చేయకూడదు అనమాట. సో ఈ 3 రూల్స్ అయితే పెట్టుకున్నాము. సో గేమ్ అనేది కంపల్సరీ రూల్స్ ఉండాలి కదండి, అది ఏ గేమ్ అయినా సరే. సో అలా అయితే ఈ రోజు గేమ్ అయితే ఆడైపోతున్నాము. అండ్ ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఉంది ఈ రోజు. ఏంటా పనిష్మెంట్? కుక్ చేయాలి. ఆఫ్ కోర్స్ రోజు నేనైతే కుక్ చేస్తాను. సో ఈయన కుక్ చేయాలంటే ఎంత బాధ అంటే ఇంకా మామూలు విషయం కాదనమాట. సో ఎలాగన్నా సరే ఈ రోజు ఈయనైతే ఓడించి మనమైతే గెలిచి ఈయనతో కుకింగ్ అయితే చేయించాలన్నమాట. అది మన టార్గెట్, గుర్తుపెట్టుకోండి. సో ఇంకా లేట్ చేయొద్దు, స్టార్ట్ చేస్తాం. నేనైతే రెడీ. సో బుక్స్ తీసేసుకున్నాము. సో సాంగ్ పాడితే వాళ్ళకి ఒక పాయింట్ వేయాలి. సాంగ్ కనుక మిస్ అయితే, పాడకపోతే విత్ ఇన్ 10 seconds లో వాళ్ళకి 0 points అనమాట. సో మీకు రూల్స్ అయితే అర్థమైంది కదా, ఆర్ యూ రెడీ? సో ఇది ఫస్ట్ సాంగ్ అనమాట, నా ఫేవరెట్ సాంగ్, ఆల్మోస్ట్ అందరికి ఫేవరెట్ సాంగ్ అనమాట. కొంచెం గుండె రాయి చేసుకుని వినేసేయండి, తప్పదు, ఏం చేయలేము. ఓకే, స్టార్ట్ చేసేస్తున్నాను. ఒరే ఆంజనేయులు తెగ ఆయాస పడిపోకు చాలు, మనం ఈదుతున్నాం ఒక్క చెంచాడు భవసాగరాలు, కరెంటు రెంటు ఎక్సెట్రా మన కష్టాలు, కర్రీలో కారం ఎక్కువ అయితే కన్నీళ్ళు. ఎస్, అదే నాకు పాయింట్ వచ్చేసింది. నాకు వేసేస్తావు పాయింట్? నో, పాడాలి. పాడాలి విత్ ఇన్ 10 seconds. కమ్ ఆన్, 10 seconds. yes, స్టార్ట్ ద టైమర్. yes, రెడీ. కృష్ణమ్మకు గోదారికి తోడవరమ్మ, మమతల మందాకిని మగువేనమ్మ, ఆ నదులన్నీ కొండ కోనలు దాటాయి, ఆడది కూడా కన్నీరెన్నో దాటాలి. మనం సీరియల్ పిన్ని.
యా మనం డెఫినెట్ గా సాంగ్ పాడిన తర్వాత సీరియల్ నేమ్ కూడా చెప్దాము. సో వాళ్ళకి గుర్తొస్తుంది కదా ఏమేమి సీరియల్స్ చూసారు ఏంటనేది. సో ఇప్పుడు నేను అనమాట నెక్స్ట్. ఇది కూడా నా ఫేవరెట్ సీరియల్, అలాగే నా ఫేవరెట్ టైటిల్ సాంగ్. సో పాడేస్తాను. ఈ దారము పంపందే వెళ్ళదే ఆ మబ్బుదాకా గాలిపటం, ఏ రాగము ఏనాడు వదలదే ఈ మట్టిలో మన చుట్టరికం. నీకు ఐడియా లేదు కదా సాంగ్? సో ఇది మీకైతే ఐడియా వచ్చింటుంది. ఎస్, ఇట్ ఈస్ ఫ్రమ్ అమ్మమ్మ.com. నాకు ఎంతో ఫేవరెట్ సాంగ్. సో నాకు పాయింట్ వచ్చేసింది. వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఆబ్వియస్లీ, చాలా మంది ఉన్నారు అమ్మమ్మ.com ఫ్యాన్స్ అసోసియేషన్. సో నేను అంత కాంప్లికేటెడ్ గా వెళ్ళను గైస్, నాకు జనరల్ గా గుర్తున్నాయే పాడతాను నేను. ఓకే, నాకు తెలిసి తను ప్రిపేర్ అయ్యి వచ్చినట్టుంది. లేదంటే హలో, నేను ఏం ప్రిపేర్ అవ్వలేదు. నేను పాడిన 2 సాంగ్స్ కూడా చాలా ఫేమస్ సీరియల్ లో సాంగ్స్. స్టార్ట్. సెకండ్ సాంగ్ వచ్చేసి మంది అందరికి బాగా సుపరిచితమైన సీరియల్ అప్పట్లో, అంతరంగా అనంత మానస చదరంగాలు అంతేరగని సాగరాలు. ఓకే, గుడ్ గుడ్ గుడ్. ఫ్రమ్ సీరియల్ అంతరంగాలు. ఓకే, సో ఇప్పుడు నేను పాడాలి కదా? 5 seconds అయిపోయింది. నో, ఓకే, నేను పాడాలి. సో పాడేస్తున్నాను. ఇది కూడా అందరికి ఫేమస్ సీరియల్, అందరికి ఇష్టమైన సీరియల్. నాకైతే చాలా చాలా ఇష్టం. మధ్యాహ్నం టైంలో వచ్చేస్తుంది. ఏంటో గెస్ట్ చేయండి. మధ్యాహ్నం టైంలో చాలా సీరియల్స్ వచ్చాయి. నో, మధ్యాహ్నం టైంలో మన లంచ్ బ్రేక్ లో వచ్చినప్పుడు వచ్చేది అనమాట ఈ సీరియల్. స్కూల్ నుంచి లంచ్ కి వచ్చి లంచ్ చేస్తూ సీరియల్ చూసేసి మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు. మెట్టెల సవ్వడి సాంగ్ మర్చిపోయింది. మెడలో మాంగళ్యం మదిలో అలజడులు మెట్టెల సవ్వడి. హలో, లేదు, మనం ఆల్రెడీ అనుకున్నాం కదా. సో 2 lines పాడితే చాలని. మంగళ వాద్యాలు శృతి మెత్తని అడుగులు కలిపి వన్ మార్క్. సో జస్ట్ మనకి అంటే సీరియల్ సాంగ్స్ అనేవి గుర్తున్నాయా లేదా అనేది కాబట్టి, సో ఆబ్వియస్లీ నాకు 1 మార్క్ వస్తుంది. హాఫ్ మనం ముందు రూల్లో చెప్పుకోలేదు కదా, 1/2 point 2 points, రైట్. సో ఇప్పుడు మీరు లేడీ డిటెక్టివ్, అమ్మో యమ యాక్టివ్, ఫ్యామిలీ ట్రబుల్స్ కి సెలెక్టివ్. అంతే, ఒక 3 lines గుర్తుంది. ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం. నేను పాయింట్ ఇచ్చేస్తాను బికాస్ నాకు చాలా జాలిగా ఉండే. నేను అది అడిగారు, అడిగేసినారు, అడగలేదు కదా. వాళ్ళకి తెలియదు కదా, చాలా వస్తాయి. నేను కొత్తగా యూట్యూబ్ పెట్టాను, సో వాళ్ళకి తెలియదు కదా దాని గురించి. సో చెప్తున్నాను అనమాట. ఇప్పుడు నేనే పాడాను కదా. అందం అందం జీవన చదరంగం, అందం జీవన సుమగంధం. సారీ గైస్. అందం అందం జీవన సుమగంధం మరులు గొలిపే మధుర మకరందం. ఓకే, ఐ గాట్ 1 point గైస్. ఇప్పుడు సీరియస్లీ అందం నీలిమ ఎక్స్పెక్ట్ చేయరు నేను ఈ సాంగ్ పాడతానని. అవునా? క్షణం క్షణం ప్రకంపనం పదం పదం భయాస్పదం స్వప్నమే నీ గమ్యమా సత్యమే ఆశూన్యమా విధి వంచిత విషవలయిత అన్వేషిత అన్వేషిత అన్వేషిత. అన్వేషిత సీరియల్ కదా. ఇందులోనేనా ఒక ఆమె బ్లాక్ కలర్ శారీ కట్టుకుని బ్లాక్ ఫిల్మ్ పట్టుకుని తిరుగుతా ఉంటుంది. అంతరంగా తిరుగుతుంది అట్లాగా. ఏమో ఏమో మొత్తానికి తనైతే అది బాగా గుర్తుంది. బ్లాక్ శారీ కట్టుకొని బ్లాక్ క్యాటిన్ పట్టుకొని తిరుగుతుంది. ఇప్పుడు నేను కదా. అయ్యో గుర్తు రావట్లేదు. ఎందుకో నాకు ఈ ఆశలు, ఎందుకో నాకు ఈ మనసా మనసా ఆగలేవులే మాట్లాడలేవులే
గైస్ కొంచెం లిరిక్స్ కానీ అవన్నీ మాకు అంత కరెక్ట్ గా రాదు, ఎప్పుడో కదా ఏదో అలా మేనేజ్ చేస్తున్నాం మ్యూజిక్ తోటి. సో సీరియల్ కొంచెం ఏం అనుకోకుండా వినండి. చక్రవాకం, చక్రవాకం ఫేమస్ సీరియల్. నేను చక్రవాకం కన్నా ఫేమస్ సీరియల్ పాడతాను. ఓకే డన్. మాట ఇచ్చాను గైస్, సో పాడాలి. రెడీ. ఏం సీరియల్ సాంగ్ పాడు? ఇప్పుడు ఉన్న ఫేమస్, చాలా ఫేమస్ లైక్ యాక్టర్స్ అందరూ అప్పట్లో స్టార్టింగ్ లో ఈ సీరియల్ లో కనిపిస్తే చాలు అనుకునేవారంట. సో నా ఫేవరెట్ సీరియల్ అని నేను పాడతాను ప్లీజ్. మిచ్చిన గ్రీష్మల్లా సారంత సరాగల్లా నును వెచ్చని భీష్మంలా నవశ్రావణ మేఘంలా. రుద్రా గారు. ఎస్, నవశ్రావణ మేఘంలా శరశ్చంద్రికల కలలా. నాకు ఆ సాంగ్ చాలా ఇష్టం లేదు, ఎంత బాగుంటుందో. ఇప్పుడు నీ టర్న్. సో ఇప్పుడు నా టర్నా? నేను ఒక 7 సీరియల్ సాంగ్ పాడబోతున్నాను గైస్. చిలాసో శ్రవంతి. అమ్మ బాబు దాంట్లో ఆమె ఏడుస్తూనే ఉంటది ఎప్పుడు. సాంగ్ స్టార్టింగ్ నుంచి ఎలా మొదలు పెడతాదో చూడండి. చీలాసో శ్రవంతి అంటే సరిపోతుంది కదా guys. చీలాసో శ్రవంతి అని వస్తుంది. కట్టన్నం బొట్టన్నం మా చిన్ని శ్రవంతి, నవ్వందం పూవందం మా ముద్దు శ్రవంతి. ఆయన్ని రాణిగా చేసిన సంథింగ్ సంథింగ్ సారీ అదనమాట. సో నేనైతే 1 మార్క్ వచ్చేసింది నాకు. సో ఇప్పుడు మీ టర్న్. శ్రవంతి గైస్, చిలాసో శ్రవంతి సీరియల్ అది. నమ్మకం 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 నమ్మకమే లేకుంటే రేపేది, నమ్మకం 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 నమ్మకమే లేకుంటే బ్రతుకేది, ఆశ అన్నది నమ్మకమే, నీ శ్వాస అన్నది నమ్మకమే, ఆకులు రాల్చిన శిశిరం వెనుక యాక్చువల్లీ ఎక్కడో సబ్ కాన్షియస్ మెమరీలో స్టోర్ అయిపోయింది గైస్. సో ప్రిపేర్ అవ్వకుండా ఆటోమేటిక్ వచ్చేస్తున్నాయి. లైవ్ కాదు, మీరు అంత సాంగ్లు పాడితే వాళ్ళు పాపం పడుకుని పోతారు. సో మీకు ఒక పాయింట్ వచ్చింది. సో ఇప్పుడు నేను పాడాలి కదా 7th సాంగ్. ఇంకెక్కడి నుంచి రావు గైస్, అనుకునే అయిపోయినట్టు డబ్బా ఖాళీ అయిపోయిందా? లేదు, గుర్తు సీరియల్స్ గుర్తుంది, బట్ సాంగ్స్ గుర్తు రావడానికి కొంచెం టైం పడుతుంది. రాధామధు సీరియల్ సాంగ్ ట్రై చేయి, గుర్తురాదు. సంథింగ్ ఇలా వస్తుంది. నాకైతే ఎగ్జాక్ట్ గా గుర్తులేదు కానీ నాకు లిరిక్స్ గుర్తులేవు, బట్ నేను చెప్తాను. రైల్వే ట్రాక్ చూపిస్తారు కదా, అది సాంగ్ పాడాలి. సాంగే పాడాలి. చూడండి గైస్ ఎలా చేస్తున్నారు. సో అదనమాట. ఆగమేఘాల కాలము, ఇస్ ఇట్ రైట్? ఆగిన గడియారము, కాలమే ఎంత మారినా ఓటమవ్వదు విజయం, సంథింగ్ కోరినంతనే తను నమ్మకమే, కిరటాలు కోటి సార్లు ఎగిరే గగనాన్ని. నాకు చాలా హ్యాపీగా ఉంది గైస్, ఎందుకంటే ఫేమస్ సీరియల్ సాంగ్స్ అన్ని నేనే పాడాను బేసిక్ గా. సో అయిపోయింది, మీరే పాడాలి. లాలిజో లాలిజో అని పాడను ఇకపైన, మేలుకో మేలుకో తెల్లవారేది ఇకపైన, సారీ తెల్లవారే సమయాన, నమ్మకమే నాన్న అని అంటారు